హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీకా. ఈరోజు వీడియోలో డెలిషియస్ స్వీట్ సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దామండి. ఈ స్వీట్ నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో చేశారంటే పెళ్లి భోజనంలో ఎంతైతే రుచిగా ఉంటుందో అలా పర్ఫెక్ట్ టేస్ట్తో మీకు ఈ సేమియా కేసరి అనేది వస్తుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు సేమియాకి 3/4 కప్పు వరకు షుగర్ అనేది పడుతుంది. అలాగే సరిపడా నెయ్యి, అలాగే కొంచెం జీడిపప్పులు, కొంచెం కిస్మిస్, అలాగే 1 పావు స్పూను ఇలాచీ పొడి. ఫుడ్ కలర్ ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కొంచెం పాపప్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ సేమియా కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం స్వీట్ ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న వాటర్ కూడా వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం చిక్కబడుతుంది. ఆ వాటర్ మొత్తం కూడా చూడండి ఇలా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న షుగర్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ మొత్తం కూడా కరుగుతుంది. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి, ఇలా షుగర్ మొత్తం కూడా కరిగిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇలానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు స్పూన్ ఇలాచీ పొడి అలాగే 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేను వీడియో కోసం వేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి సేమియా కేసరి అనేది చల్లారిన తర్వాత బాగా గట్టి పడుతుంది. కాబట్టి ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఈ నట్స్ అన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి సేమియా కేసరి అనేది చాలా డెలిషియస్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.